గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 4 గంటలుగా కొనసాగుతోంది. గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 4 గంటలుగా కొనసాగుతోంది. గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 4 గంటలుగా కేబినెట్ భేటీ కొనసాగుతోంది. గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 4 గంటలుగా కేబినెట్ భేటీ జరుగుతోంది. దాదాపు 4 గంటలుగా కేబినెట్ భేటీ జరుగుతోంది. ముఖ్యంగా ఇందులో గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం తెలిపినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. చాలా సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరుగుతోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకి సంబంధించి కూడా ఈ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. 4 గంటల నుంచి కేబినెట్ భేటీ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. రైట్, కేబినెట్ భేటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, 4 గంటల నుంచి జరుగుతోంది కేబినెట్ భేటీ. ఎలాంటి కీలక ఇష్యూస్ పై చర్చిస్తున్నారు? ఈ గిగ్ వర్కర్స్ బిల్ కి ఆమోదం తెలిపినట్లుగా కూడా సమాచారం వస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్? దాదాపు 4 గంటల నుంచి సెక్రటరియట్ లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బిల్లును ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే చాలా రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నది. తర్వాత గతంలో కూడా ఏ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. తర్వాత రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించిన దాని మీద గిగ్ వర్కర్లకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆరా తీసింది. తర్వాత గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళతో పలుమార్లు సమావేశమై వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద కూడా చర్చించారు. ఇక ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా దీని మీద పలుమార్లు చర్చించారు. తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, మీరు ఏమేమి అడుగుతా ఉన్నారు, ఎప్పటి నుంచి మీరు పనిచేస్తా ఉన్నారు, సో ఎన్ని రోజులు పనిచేస్తారు, ఒక రోజు పనిచేస్తే వీళ్ళకి వచ్చేది ఎంత, సో ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఒక రోజులో ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్ని కోణాలలో కూడా ఆ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళతోని డైరెక్ట్ గా సెక్రటరియట్ కే పిలిపించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. సో వాళ్లకు కనీస వేతనాలు రావాలంటే, వాళ్ళు చేసే పని గంటలకు న్యాయం జరగాలంటే, వాళ్ళు చేసే పని గంటలకు వాళ్ళకు సరే ఇప్పుడున్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్కు అనుగుణంగా వాళ్లకు వేతనాలు రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్న దాంట్లో ఎక్కువగా పని గంటలు వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ ఆ పనికి సరైన న్యాయం జరగట్లేదు, మాకు అంతగా దానికి కనీస వేతనాలు కూడా రావట్లేదు అనే ఒక అభిప్రాయంలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దీని మీద చర్చించి వాళ్ళ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని సో ఇంకా ప్రభుత్వ తరపు నుంచి ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఎక్కువగా ఈ హోటల్స్లలో జొమాటోకు సంబంధించిన దాంట్లో తర్వాత మిగతా అంశాలకు సంబంధించి కూడా చాలా మంది కూడా పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిజంగానే వీళ్ళంతా నిరుద్యోగులా, లేకపోతే చదువుకుంటూ చేస్తున్న వాళ్ళు ఉన్నారా, ఎన్నేళ్ల నుంచి ఈ పనిని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్ని కోణాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా వాళ్ళను పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్లకు ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాల మేరకే
దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నోట్ను తయారు చేశారు. ఆ తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా కొన్ని హోటల్స్కు సంబంధించిన వాళ్ళని అడిగారు. తర్వాత మిగతా ఎక్స్పర్ట్స్ను కూడా అడిగారు. బయట పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఏదైతే ఈ జొమాటో లాంటివి ఉన్నాయో దీంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎంత వస్తూ ఉన్నది, సో మిగతా దాంట్లోకి దీనికి డిఫరెన్స్ ఏమి ఉన్నది, ఇట్లా ఓవరాల్గా వీళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, ఇట్లా అన్ని కోణాలలో కూడా పరిశీలించిన తర్వాతనే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బిల్లు తీసుకొచ్చింది. సో డ్రాఫ్ట్ రూపంలో ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లుకు సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఈ ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని అసెంబ్లీలో మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ అసెంబ్లీలో మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా, ఇప్పుడున్నటువంటి బిల్లులో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఒకవేళ అందులో పనులు ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే మళ్ళీ అందులో మార్పులు చేసి ఫైనల్గా దీనికి సంబంధించి ఒక చట్ట రూపంలో దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ చట్ట రూపంలో తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిమాండ్కి అనుగుణంగా లేదంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లకు అనుగుణంగా ఇంకా ఏమైనా మార్పులు చేయాలంటే ఆ మార్పులు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే దీని మీద ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇక కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ సహాయంలోనే మరికొన్ని రోజుల్లోనే న్యాయం జరిగే అవకాశం ఉంది. వాళ్లకు కనీస వేతనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు చేసే పనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వారంలో 7 రోజులు పనిచేస్తున్నారు. సో ఒక్కొక్కరు 7 నుంచి 8 గంటలు పనిచేస్తున్నారు. కొంతమంది 10 గంటలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది 12 గంటలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే వీళ్ళకు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టానికి అనుగుణంగానే వాళ్ళకు కనీస వేతనాలు, తర్వాత వాళ్లకు ఇన్సూరెన్స్ లాంటి వాటి బెనిఫిట్స్ కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ బిల్లు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ లో ఆమోదం పొందింది. ఇక త్వరలోనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి అందులో ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది, గిగ్ వర్కర్లకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, తీసుకురావాల్సిన రీజన్స్ ఏంటి, ఎందుకు తీసుకొస్తున్నాం, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించి ఇది ప్రత్యేకంగా ఫైనల్ గా ఒక చట్ట రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ.